నమస్తే. ఆయన ఇద్దరి ముఖ్యమంత్రులను ఓడించారు, కానీ ఆయన రూటే సపరేటు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఉండటం లేదన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో నడుస్తుంది. ఆయన ఎవరో కాదు, కామారెడ్డిలో ఇటు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గెలిచినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ఆయన తీరే విభిన్నంగా ఉంది. ఆయన కాస్త డిఫరెంట్గా ఉన్నటువంటి వ్యక్తిత్వంలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తీరు పార్టీ నేతలకు సైతం మింగుడు పడడం లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆయన పార్టీ మారుతున్నారా అన్న అనేక సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఆయన అసెంబ్లీలో ఆయన వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు కూడా లోలోపన కాటేపల్లి వెంకటరమణారెడ్డిపై అంతర్మదనం చెందుతున్నటువంటి పరిస్థితి. పార్టీ లైన్ను ధిక్కరించి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టి ఆయన అసెంబ్లీలో కొనసాగుతుండడమే ఇక్కడ ఇప్పుడు ఈ చర్చ అంతటికి దారితీస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు, రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించినటువంటి ఘనత కాటిపల్లి వెంకటరమణారెడ్డికి దక్కుతుంది. సో దీంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయినటువంటి సందర్భం. గతంలో ఎప్పుడు ఓటమి చవి చూడనటువంటి కేసీఆర్ ఓడిపోవడం, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ఓడిపోవడం కూడా పెద్ద చర్చకు దారితీసింది. సో అది కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో వెంకటరమణారెడ్డి వ్యవహరిస్తున్న తీరు గురించి ఒక్కసారి కనుక మాట్లాడుకుంటే, ఆయన అంటే ఇటీవల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేదని చెప్పి అధికార పక్షం ఒక చర్చకు తెరలేపింది శాసనసభలో. ఆ చర్చలో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు కూడా ఆ చర్చలో పాల్గొన్నారు. దాదాపు ఒక రోజంతా అంటే ఆ చర్చ నడిచింది. అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్నా, అదేవిధంగా తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డి అనే రీతిలో చర్చ అంతా జరిపారు. ఆ తీర్మానం కూడా చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని కూడా చేశారు. ఆ తీర్మానంపై కూడా అధికార పక్షం, ప్రతిపక్ష బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం కూడా సంతకాలు చేశాయి. అయితే ఈ కార్యక్రమాన్ని అంటే ఈ చర్చను బాయ్కాట్ చేస్తూ బీజేపీ శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్షం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ధిక్కరించినటువంటి కాటేపల్లి వెంకటరమణారెడ్డి పూర్తిగా ఆయన హౌస్లోనే ఉండిపోయారు. వీళ్ళంతా మిగిలినటువంటి బీజేపీకి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 8 మంది శాసనసభ్యుల బలం ఉంది. 7 బయటికి వెళ్ళిపోతే వెంకటరమణారెడ్డి మాత్రం పార్టీలో ఉండిపోయారు. సరే, ఇది ఒక్కటే కాదు, అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఇటీవలే 1,50,000 నిన్నటికి రేవంత్ సర్కార్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే అంటే రుణమాఫీ సందర్భంగా అసెంబ్లీలోనే నిన్న రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా వేదికపై ఉన్నారు. వారందరూ కూడా దాదాపు 20-25 మంది రైతులకు స్వయంగా వాళ్ళు రుణమాఫీ పత్రాలను అందజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ దూరంగా ఉన్నారు. కానీ వెంకటరమణారెడ్డికి మాత్రం సడన్గా ఆ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన చెప్పినటువంటి అంటే ఆ కార్యక్రమానికి ఆయన చెప్పిన వెర్షన్ కనుక హాజరవ్వడానికి ఆయన చెప్పిన వెర్షన్ కనుక తీసుకుంటే, రైతు రుణమాఫీ అనేది చాలా మంచి నిర్ణయం, అది రైతులకు ఉపయోగపడేటువంటి నిర్ణయం, ఎవరు చేసినా దాన్ని మంచి అని ఒప్పుకోవాలి అని కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడినటువంటి తీరు చూసాం. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీరి ఫోటోలు ఉంటే అభ్యంతరం చెప్పాలి తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ ఫోటోలు ఉంటే ఎందుకు అభ్యంతరం చెప్పాలని కూడా రివర్స్లో వెంకటరమణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సో దీంతో ఆయన అధికార పార్టీకి ఏమైనా దగ్గరవుతున్నారన్న సందేహాలు సహజంగానే అందరిలోనూ కలుగుతున్నాయి. బీజేపీ నేతల్లో ఎక్కువగా కలుగుతున్నటువంటి సందర్భం. వెంకటరమణారెడ్డిని మందలిచ్చేటువంటి సాహసం బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ శాసనసభా పక్ష మహేశ్వర్ రెడ్డి కావచ్చు, బీజేపీ రాష్ట్ర పెద్దలు కావచ్చు చేసేటువంటి అవకాశాలు లేవు. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు వెంకటరమణారెడ్డి వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అంటే అసెంబ్లీలో ఈ విధంగా మాట్లాడడం సరికాదు, ఎందుకు అసెంబ్లీకి వచ్చానా, ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచానని కూడా వైరాగ్యంతో మాట్లాడిన సందర్భాలు చూసాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజీలో కనుక అంటే సార్ క్లాసులు చెప్తున్నప్పుడు విద్యార్థులు వస్తూ ఉంటారు, పోతుంటారు. అదేవిధంగా అసెంబ్లీ
వ్యవహారం నడుస్తుంది. కానీ ఆ విధంగా అసెంబ్లీ నడవకూడదు. ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తున్నారు, 12 గంటలకు టీ బ్రేక్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఎవరి దారిన వారు పోతున్నారు అనే రీతిలో ఆయన మాట్లాడారు. అంటే ఒక సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు 119 మంది సభ్యులు వింటే అంటే అది ప్రజల్లోకి బలంగా ఆ సభ్యులు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సభ నడవాలి, హుందాగా నడవాలి, హుందాతనం ఉండాలి. కేవలం ఇక్కడ తిట్ల పురాణమే అసెంబ్లీలో ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రైతు రుణమాఫీ సంబంధించి రేవంత్ సర్కార్పై ప్రశంసలు కురిపించారు. సో కేంద్ర బడ్జెట్లో ఏకంగా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకించి అసెంబ్లీలో చర్చ పెట్టిన సమయంలో పార్టీ నిర్ణయాన్ని పార్టీ లైన్లు ధిక్కరించి వెంకటరమణారెడ్డి హౌస్లోనే ఉండిపోయారు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారా వెంకటరమణారెడ్డి అన్న సందేహాలు ప్రతి ఒక్కరిను కలుగుతున్నాయి. సో ఎట్లాగూ రేవంత్ రెడ్డిని ఆయన ఓడించారు, గతంలో మాజీ సీఎం కేసీఆర్ని ఓడించారు కాబట్టి ఆయన తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ విల్లింగ్గానే ఉంటుంది. అందులో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేత వెంకటరమణారెడ్డి కావడం వల్ల ఆయన తీసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ఉండకపోవచ్చు. సో మరి వెంకటరమణారెడ్డి మనసులో ఏముంది, అసెంబ్లీలో ఎందుకు ఆ తరహా వ్యవహార శైలి ఉంటుందో అనేది కూడా రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి.